ఈరోజు మనం దొండకాయ శనగపప్పు కర్రీ చేసుకుంటున్నాము. దొండకాయ 1/2 kg అండి. దొండకాయ శనగపప్పు కర్రీ ఫ్రై. దొండకాయ 1/2 kg శనగపప్పు అండి నానబెట్టుకున్నాము, కట్ చేసుకున్నాము సన్నగా. ఇప్పుడు ఇందులో పసుపు, ఉప్పు, కారం అంతా వేసుకుందాము. కొద్దిగా పసుపు వేసుకుందాము. కారం అండి 1.5 వేసుకుంటున్నాను. శనగపప్పు కూడా వేసుకుంటాం కదా, 1.5. రుచికి సరిపడా సాల్ట్ అండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేస్తున్నాను. ఆనియన్స్ వేసుకోవాలండి. ఒక ఆనియన్ కట్ చేసి ఇందులో వేసుకుందాము. ఒక ఆనియన్ ఏమో ఫ్రై చేసుకోవడానికి వేసుకుందాము. ఇప్పుడు ఇది ఉడకపెట్టుకుందామండి. వాటర్ వేసుకుందాము. ఎక్కువ వేయద్దు, కొంచెము బాయిల్ చేసుకుందాము. స్టవ్ పైన పెట్టుకుంటున్నానండి. ఇది బాయిల్ అయ్యాక చూద్దాము. అప్పటి వరకు మనం ఈ ఆనియన్స్ కట్ చేసి అందులో వేసేసుకుందాము. ఒకటి కట్ చేసి పెట్టుకుందామండి కర్రీకి. ఈ శనగపప్పు కూడా ఉడకబెట్టేసుకుందాము. అది కొంచెం ఉడికాక అందులోనే వేసేసుకుందాము, లేకపోతే సపరేట్గా ఉడకబెట్టుకుందామండి. సపరేట్గా పెడతాను. బాగా అది ఉడకాలండి. ఉడకకపోతే గట్టిగా ఉంటుంది. అది ఉడికాక చూద్దాము. ఆనియన్ కట్ చేసుకున్నామండి. ఇందాక చెప్పాను కదా, ఒక ఆనియన్ కట్ చేసుకున్నాను. ఇది ఇప్పుడు ఈ కర్రీలో వేసేసుకుందామండి. ఆనియన్ వేసేసుకున్నాము, మూత పెట్టేసుకున్నాము. అది ఉడికా మనం కడాయి పెట్టుకున్నామండి. దొండకాయ ఉడికిపోయింది, తీసి పక్కకు పెట్టేసాము. ఇది కూడా ఉడికిపోయిందండి. శనగపప్పు పక్కకు పెట్టేసాము. ఆనియన్ మీడియం సైజ్ చూపించాను కదా, కట్ చేసుకున్నాము. కొంచెం కరివేపాకు. ఇప్పుడు ఆవాలు, జీలకర్ర వేసి తాలింపు చేసుకుందాము. స్టవ్ ఆన్ చేసుకున్నానండి. ఆయిల్ వేసుకుందాము. ఒక పావు ఆయిల్ వేస్తున్నాను. ఆవాలు, జీలకర్ర వేసుకుందాము. జీలకర్ర అండి. ఆనియన్స్ వేసేసుకుందాము. ఆనియన్స్ వేసుకుంటున్నాము. ఈ కరివేపాకు కూడా వేసేసుకుందాము. కరివేపాకు కొంచెం గోల్డ్ కలర్ వచ్చాక మనం ఇది దొండకాయ వేసేసి శనగపప్పు వేసేద్దామండి. ఇప్పుడు ఈ దొండకాయ వేసేద్దాము. కలిపేసుకుందామండి. ఇందులో ఈ శనగపప్పు కూడా వేసేసుకుందామండి. కలిపేసుకుందాం ఒకసారి. మూత పెట్టేసుకుందాం. చూద్దామండి దొండకాయ. చూసాక కదా మనం ఏమేమి దొండకాయ శనగపప్పు కర్రీ రెడీ. మీరు కూడా ఇలానే చేసి తిని ఎలా ఉందో కామెంట్స్లో చెప్పండి.
ఇలా పప్పులు ఉంటే చాలా బాగుంటుందండి కమ్మగా. స్టవ్ ఆఫ్ చేసేద్దామండి. మన దొండకాయ శనగపప్పు కర్రీ రెడీ. ఫ్రై. థ్యాంక్ యూ.